హలో స్పేస్ లవర్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్. మన తెలుగులో సైన్స్ అండ్ స్పేస్ ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొన్ని ఛానల్స్ వీడియోస్ చేయడం కూడా ఆపేశాయి. అండ్ వాటి సిచ్యువేషన్ చూసి కొత్త వాళ్ళు వాళ్ళకి తెలిసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో సైన్స్ ఛానల్స్ పెట్టడానికి ముందుకు రావడం మానేశారు. కాబట్టి మీ నుండి నేను కోరుకునేది ఒక్కటే, ఈ వీడియోని వీలైనంత వరకు లైక్ చేస్తే తెలుగులో మనలాంటి సైన్స్ ఛానల్ ఒకటి ఉంది అని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకే ఈ వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఒక Q&A వీడియో చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీకు మన ఛానల్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాటి గురించి నెక్స్ట్ ఒక వీడియో తీసుకొస్తాను. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూటన్ కాంతి మీద ఎన్నో ప్రయోగాలు చేశాడు. అందులో ఒకటి లైట్ అనేది రెయిన్బోని ఎలా ఏర్పరుస్తుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఒక ప్రిజంని కాంతి ముందు పెట్టినప్పుడు అందులో నుండి రెయిన్బో అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఆ కాలంలో ఈ ప్రయోగాన్ని చూసి చాలా మంది ఏమనుకున్నారంటే ప్రిజం అనేది రెయిన్బోని తయారు చేస్తుంది అని అనుకున్నారు. కానీ న్యూటన్కి ఎందుకో అనుమానం వచ్చింది, ఒకవేళ ప్రిజం అనేది రెయిన్బో కలర్స్ని క్రియేట్ చేస్తే దాని ముందు ఇంకొక ప్రిజంని పెడితే ఇంకా ఎక్కువ కలర్స్ వస్తాయి అనుకున్నాడు. కానీ రాలేదు. అయితే ఈసారి ఆ ప్రిజంని తిప్పి పెట్టాడు. ఆశ్చర్యంగా ఆ రెయిన్బో కలర్స్ అన్నీ కూడా ఒకే సింగిల్ లైట్గా మారిపోయాయి. అంటే ఇక్కడ ప్రిజం ఆ రెయిన్బో లైట్స్ని క్రియేట్ చేయడం లేదు. సూర్యుడి నుండి వచ్చే లైట్లోనే ఇన్ని కలర్స్ దాగి ఉన్నాయని కనుక్కున్నాడు. అంతేకాదు న్యూటన్ కాలంలో లైట్ అనేది ఒక పార్టికల్ అని నమ్మేవారు. కానీ న్యూటన్ చేసిన ప్రయోగంతో లైట్ అనేది ఒక కణంలా మాత్రమే కాదు, అదొక తరంగంలా కూడా ప్రవర్తిస్తుంది అని తెలుసుకున్నాడు. కానీ లైట్ అనేది ఒకేసారి అటు తరంగంలా ఇటువైపు కణంలా ఎలా ఉండగలుగుతుంది అనేది కనుక్కోలేకపోయాడు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్కి చెందిన జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త కాంతి ఒక తరంగం అని ప్రతిపాదించాడు. కానీ ఇప్పటి వరకు కాంతి ఒక తరంగమా లేక కణాలతో తయారైందా అనేది ఇప్పటికీ ఒక డిబేటబుల్ క్వశ్చన్ గానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మనం ఒక చోటు నుండి ఇంకొక చోటుకు నడుచుకుంటూ వెళ్తున్నామంటే దానికి కారణం మన కింద భూమి ఉంది, దాన్ని ఆధారం చేసుకొని మనం ప్రయాణిస్తున్నాం. అలాగే ఒక శబ్ద తరంగం మన చెవుల వరకు వస్తుంది అంటే దానికి కారణం వాతావరణంలో ఉండే గాలిని ఆధారం చేసుకొని శబ్ద తరంగాలు మన వరకు వస్తాయి. అయితే కాంతి కిరణాలు విశ్వంలో దేన్ని ఆధారం చేసుకొని ప్రయాణిస్తాయి అనేది ఐన్స్టీన్ కాలంలో ఉన్న ప్రశ్న. దీనికి కొంతమంది శాస్త్రవేత్తలు ఒక సమాధానం ఇచ్చారు. అదేంటంటే విశ్వం అంతటా ఈథర్ అనే ఒక పదార్థం విస్తరించి ఉంది అని, దాన్ని ఆధారం చేసుకొని కాంతి కిరణాలు ప్రయాణిస్తాయి అని అనుకునేవారు. కానీ ఈ సిద్ధాంతం నిరూపించడానికి సరైన ఆధారాలు ఆ రోజుల్లో ఎవరూ కనుక్కోలేకపోయారు. కానీ ఈథర్ అనేది ఉంది అని వాళ్ళు నమ్మడానికి ఇంకొక కారణం ఏంటంటే దానివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే ఈథర్ అనేది యూనివర్స్లో అంతటా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని అంతరిక్షంలో గ్రహాల చలనం దగ్గర నుండి భూమి మీద ప్రతి వస్తువు చలనాన్ని కొలవడానికి వీలవుతుంది అనుకున్నారు. ఎందుకంటే యూనివర్స్లో ఉన్నదంతా శూన్యమే. గ్రహాలు కానీ గ్రహశకలాలు కానీ అవి ఎక్కడి నుండి ఎక్కడికి కదులుతున్నాయి అని చెప్పడానికి ఒక ఆధారం లేదు. అదొక్కటే కాదు, చలనాన్ని నిర్వచించడానికి మనం ఎప్పుడూ కూడా ఇంకొక దాని మీద ఆధారపడి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక మనిషి విశాఖపట్నం వెళ్ళాడు అని చెప్తే ఆ మాటకు అర్థం లేదు. ఎందుకంటే ఏ ప్రదేశం నుండి ఆ వ్యక్తి వైజాగ్కి వెళ్ళాడు అనేది చెప్పకుండా ఆ మనిషి వైజాగ్కి వెళ్ళాడు అని చెప్పడంలో అర్థం లేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, భూమి మీదే పరిస్థితి ఇలా ఉంటే గ్రహాల పొజిషన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తించగలుగుతారు. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు, మనం భూమి మీద ఉంటూ గ్రహాల మూవ్మెంట్ని కొలుస్తున్నాం కాబట్టి భూమినే ప్రమాణంగా తీసుకుంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన భూమి కూడా స్థిరంగా ఒకే చోట కుదురుగా ఉండదు. భూమి కూడా తిరుగుతూనే ఉంటుంది. భూమి ఒక్కటే కాదు, యూనివర్స్లో ప్రతి నక్షత్రం ప్రతి గెలాక్సీ వేగంగా కదులుతూనే ఉంటాయి. కాబట్టి వాటి చలనాన్ని నిర్వచించడానికి ఒక స్థిరమైన ఆధారం కావాలి. ఆ ఆధారం విశ్వమంతటా పరుచుకున్న ఈథర్ అని వాళ్ళు అనుకునేవాళ్ళు. కాంతి కూడా ఈథర్లో ప్రయాణిస్తుందని నమ్మేవారు. అయితే కాంతి నిజంగా ఈథర్లో ప్రయాణిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి 1887లో అమెరికాకి చెందిన ఆల్బర్ట్ మికెల్సన్, ఎడ్వర్డ్ మార్లే అనే ఇద్దరు ఒక ప్రయోగాన్ని చేయాలనుకున్నారు. అదేంటంటే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తున్న ఒక నదిలో ఒక పడవ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అనుకుందాం. అయితే ఆ పడవ ప్రవాహ
ప్రవాహ దిశలో వెళ్తే దానికి రివర్స్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఆ పడవ 30 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఆ పడవ నదీ ప్రవాహానికి ఎదురొడ్డి కదులుతూ ఉంటే పడవ వేగం కూడా తగ్గుతుంది. సో ఇదే లాజిక్ తో వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. అదేంటంటే భూమి సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మన భూమి ప్రవహించే దారిలో కాంతిని విడుదల చేసినప్పుడు భూమి యొక్క వేగాన్ని కలుపుకొని కాంతి యొక్క వేగం కూడా కొద్దిగా పెరగాలి. అలాగే మన భూమి ప్రవహించే వ్యతిరేక దిశలో కాంతిని ప్రసరింపజేసినప్పుడు కాంతి వేగం కూడా తగ్గాలి. కానీ వాళ్ళు చేసిన ప్రయోగంలో కాంతి యొక్క వేగం అనేది కొంచెం కూడా తగ్గలేదు. అంతేకాదు 2 దిశల్లో కూడా కాంతి ఒకే స్పీడ్తో కాన్స్టెంట్ గా వెళ్తుంది అని కనుక్కున్నారు. అండ్ అలా ఎందుకు జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. దానికి సంబంధించి కొంతమంది వింత వింత సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ అవేవి కూడా కాంతి వేగాన్ని కానీ ఈథర్ యొక్క అస్తిత్వాన్ని కానీ నిరూపించలేకపోయాయి. అలా శాస్త్ర ప్రపంచం ఒక దగ్గర ఆగిపోయినప్పుడు ఒక పేటెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న అజ్ఞాత మేధావి మన ఐన్స్టీన్ రంగప్రవేశం చేశాడు. ఐన్స్టీన్ అసలు యూనివర్స్లో ఈథర్ అనేదే లేదు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో లైట్ అనేది శూన్యంలో అన్ని దిశల్లో ఒకే వేగంతో ప్రయాణిస్తుందని చెప్పాడు. అలా ఎందుకు ప్రయాణిస్తుంది, దానికి కారణం ఏంటి అనేది ఐన్స్టీన్కి కూడా తెలియదు. కానీ లైట్ అనేది సెకన్కి 2,99,792 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది ప్రకృతి యొక్క నియమం అని చెప్పాడు. ప్రకృతి నియమాన్ని ఒక నియమంలాగే తీసుకోవాలి అని చెప్పాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఇది 2వ నియమంగా ప్రతిపాదించాడు. అయితే అప్పటి వరకు నిశ్చల స్థితిగా ఊహించుకుంటున్న ఈథర్ని ఐన్స్టీన్ పక్కకు జరిపేశాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక రెవల్యూషనరీ స్టేట్మెంట్ని కూడా మీరు గమనించవచ్చు. అదేంటంటే యూనివర్స్లో ప్రతి వస్తువు చలనంలోనే ఉంటుంది. అసలు నిశ్చలత్వం అనేది యూనివర్స్లో లేనే లేదు. అంటే మన భూమి, సూర్యుడు, మిగతా నక్షత్రాలు, గెలాక్సీలు, సూపర్ క్లస్టర్లు ఇవన్నీ చలనంలోనే ఉంటాయి. కాబట్టి సూర్యుడిని బట్టి మన భూమి యొక్క వేగాన్ని, మన పాలపుంత కేంద్రాన్ని బట్టి సూర్యుడి యొక్క వేగాన్ని నిర్ణయిస్తారు. మరి మన గెలాక్సీ వేగాన్ని దేని బట్టి నిర్ణయిస్తారు అని మీరు అడగొచ్చు. దానికి సమాధానాలు చాలా ఉన్నాయి. అంటే మన చుట్టూ ఉండే మిగతా గెలాక్సీలను బట్టి కొలుస్తారు. కొన్నిసార్లు వర్గో క్లస్టర్ని బట్టి నిర్ణయిస్తారు. అంటే తెలుగులో కన్యారాశి సమూహాన్ని బట్టి మన పాలపుంత వేగాన్ని నిర్ణయిస్తారు. ఇలా ఒకదాన్ని బట్టి మన స్పీడ్ని కొలవడాన్ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. అంటే మనకు కనిపించే ఫ్రేమ్లో ఏ ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ని రిఫరెన్స్గా తీసుకొని మన వేగాన్ని డిసైడ్ చేసుకోవడాన్ని థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్గా పిలుస్తారు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం వైజ్ఞానిక ప్రపంచానికి అంత సులభంగా మింగుడు పడలేదు. దీన్ని ప్రతిపాదించిన మొదటి రోజుల్లో దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 12 మందికి మించి లేరు అని ఆ రోజుల్లో అనుకునేవారట. అయితే ఈ సిద్ధాంతంలో ఇంకొక అద్భుతాన్ని ఐన్స్టీన్ కనుక్కున్నాడు. మానవ చరిత్రలోనే కాదు, విశ్వ చరిత్రలో కాలానికి ఉన్న మార్మిక లక్షణాన్ని కనుక్కున్న మొట్టమొదటి మానవుడిగా ఐన్స్టీన్ నిలిచిపోవడం ఖాయమైంది. ఆ రహస్యమే కాలం నెమ్మదించడం. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మన విశ్వంలో ఏది కూడా నిశ్చలంగా చలనం లేకుండా ఉండదు. ప్రతిదీ కదులుతూనే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం, ఒక వస్తువు యొక్క వేగం అనేది ఇంకొక వస్తువుతోనే నిర్ణయించబడుతుంది అని. అంటే సూర్యుడి వేగాన్ని గెలాక్సీ కేంద్రాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అయితే ఈ నియమాలన్నీ విశ్వంలో ఉన్న కాలానికి కూడా ఆపాదించబడతాయి. కాలం కూడా ఈ నియమాల నుండి తప్పించుకోలేదు అని ఐన్స్టీన్ అర్థం చేసుకున్నాడు. అంటే కాలం కూడా సాపేక్షంగానే ప్రవహిస్తుంది. అంటే అబ్జర్వర్ యొక్క స్పీడ్ని బట్టి కాలంలో మార్పు వస్తుందని గమనించాడు. దీన్ని బట్టి వేగంగా ప్రయాణించే వస్తువులకు కాలం అనేది నెమ్మదిస్తుంది అని చెప్పడం మనం వినే ఉంటాం. మోస్ట్లీ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు కాలం స్లో అవుతుందని చెప్పడం మనం విని ఉంటాం. అయితే లైట్ స్పీడ్తోనే ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అంటే లైట్ కన్నా స్పీడ్గా ఈ యూనివర్స్లో ఏది కూడా ప్రయాణించలేదు కాబట్టి. అలాగే నార్మల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు మన టైం స్లో అవ్వడం అనేది చాలా మైన్యూట్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోం. కానీ లైట్ స్పీడ్తో వెళ్ళినప్పుడే కాలం నెమ్మదించడం, టైం ట్రావెల్ పాసిబుల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. అయితే మనం వేగంగా ప్రయాణిస్తే కాలం ఎందుకు నెమ్మదిస్తుంది, అది నెమ్మదిగా ఎందుకు ప్రవహిస్తుంది, దీని వెనుక కారణం ఏంటి అని మనం అనుకుంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాలం అంటే ఏదో అనుకుంటాం, కానీ కాలం అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న స్పేస్ లేదా స్థలం. దీన్నే కాలం అంటారు. కాలం, స్థలం ఈ రెండు ఒక్కటే. వీటిని మనం విడదీయలేము అని ఐన్స్టీన్ వివరించాడు. అయితే ఈ స్పేస్లో గనక మనం అత్యంత వేగంగా ప్రయాణిస్తే కాలాన్ని వెనక్కి నెట్టి మనం ప్రయాణిస్తున్నట్టే అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే స్పేస్ అనేది ఒక ప్రవాహంలా వెళ్తుంది అనుకుందాం.
ఆ ప్రవాహానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆ ప్రవాహంలో మీ ఫ్రెండ్ ఆ టైంతో పాటు జీవితం గడిపేస్తున్నాడు. అయితే మీ ఫ్రెండ్కి పక్కనే మీరు అతని కంటే స్పీడ్గా వెళ్తున్నారు. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ టైంని దాటేసి వెళ్ళినట్టే అవుతుంది కదా. అండ్ ఇక్కడ మనం గమనిస్తే మీ ఫ్రెండ్ టైం ప్రకారం మీరు ఫ్యూచర్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మీకు వయసు ఎక్కువగా ఉంటుంది అని ఆయన టైం ప్రకారం అంచనా వేసుకుంటాడు. కానీ మీరు మాత్రం అతని కాల ప్రవాహానికి రిలేటివ్గా ప్రయాణిస్తున్నారు కాబట్టి మీకు అతని కాలం నెమ్మదిగా ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫ్రెండ్కి 20 సంవత్సరాలు ఉన్నాయి. అతనికి కొత్తగా పెళ్ళయింది. అతని భార్య వయసు 24 ఏళ్ళు అనుకుందాం. అయితే అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఒకరోజు అతన్ని ఆన్ సైట్ వర్క్ కోసం భూమి నుండి 8 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గ్రహం మీద ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి పంపిస్తారు. కాకపోతే అక్కడ ఉన్నది కేవలం చిన్న పని మాత్రమే. కాబట్టి అతను వాళ్ళ భార్యకు బాయ్ చెప్పేసి 8 కాంతి సంవత్సరాలు ప్రయాణించి అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ పని ముగించుకొని తిరిగి 8 కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేసి భూమికి వచ్చేస్తాడు. అయితే అతను కాంతి వేగంలో 99% స్పీడ్తో ట్రావెల్ చేయడం వల్ల భూమి మీద దాదాపు 16 సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే అతను తిరిగి వచ్చేసరికి అతని భార్యకి 40 ఏళ్ళు వచ్చేస్తాయి. దాంతో అతని కాపురం కొల్లేరవుతుంది. అది వేరే విషయం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అతనికి వయసు మాత్రం 27 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. అంటే అతను లైట్ స్పీడ్తో వెళ్లడం వల్ల భూమి మీద 16 ఏళ్ళు గడిచిపోతే అతను మాత్రం 2 ఏళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తాడు. దీన్నే టైం డైలేషన్ అంటారు. అయితే అతనికి 2 ఏళ్ళు మాత్రమే ఎందుకు పట్టింది, దానికి కారణం ఏంటి అని ఆలోచించండి. దానికి సమాధానం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుక్కోవడానికి గెలీలియో చేసిన ఒక ప్రయోగం కూడా చాలా ఉపయోగపడింది. ఆ ప్రయోగం ఏంటి, దాని గురించి వీడియో మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో 89 రూపాయలతో మెంబర్షిప్ తీసుకొని చూడడానికి ట్రై చేయండి. అదొక్కటే కాదు, దాంతోపాటు ఇంకొన్ని స్పెషల్ స్పేస్ డాక్యుమెంటరీలు కూడా చూడొచ్చు. అండ్ ఇది ఒక సైన్స్ ఛానల్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. కాబట్టి మన తెలుగు కమ్యూనిటీలో సైన్స్ ఛానల్స్ ఆగిపోకుండా ఆపుతారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ని అస్సలు మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.